ఫైనల్లీ కాశీ వ్లాగ్ అయితే రిలీజ్ చేస్తున్నాను. అది కూడా 3 పార్ట్స్ లాగా అనమాట. ఫస్ట్ పార్ట్ అయితే ఈ లొకేషన్స్ కానీ, మేమున్న స్టే కానీ అండ్ బడ్జెట్ ఎంత అయింది వెళ్ళడానికి వరకు అయితే నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటి నుంచి. అంటే హయత్ నగర్ నుంచి మేము సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము. సో క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి మాకు ఆటోస్ అనేవి దొరకలేదనమాట. సో అండ్ అప్పుడు కూడా వర్షం వస్తుంది కాబట్టి 420 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు క్యాబ్కి. సో పర్ పర్సన్ అనేది మేము డివైడ్ చేసుకున్నాం. తర్వాత ముగ్గురు వెళ్ళాము. ఇదైతే సికింద్రాబాద్ స్టేషన్ అనమాట. సో 9:25కి ట్రైన్ అన్నారు, బట్ ఎగ్జాక్ట్గా అయితే రాలేదు. ఒక 10-15 మినిట్స్ అటు ఇటుగా అయితే వస్తుంది. కానీ మనం ఒక 1 అవర్ ముందు ఉంటే ఏ ప్లాట్ఫామ్ అనేది అయితే తెలుస్తుంది కదా. మ్యాక్సిమం ఏంటంటే సికింద్రాబాద్ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్ అనేది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎక్కేదైతే దాన్పూర్ ఎక్స్ప్రెస్. ఇక్కడైతే చిన్నపిల్లలు తెగ గోల చేస్తున్నారు, అంత ఎర్లీ మార్నింగ్ కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనేసరికి యూపీ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచే వెళ్తారు కదా, అందుకని చెప్పేసి బుక్ చేసుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఉంటారు. మన ట్రైన్ అనమాట. ఇప్పుడు రివర్స్లో అయితే వచ్చేసింది. సో మొత్తానికైతే టైం అయిపోయింది, మేము ఎక్కేసాము. చాలా తక్కువసేపు ఆగుతుంది మన దగ్గర. ఫస్ట్ అయితే ఇలాగ ఒక జలక్ లాగా ఇచ్చి తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక మూమెంట్ ఇలా ఇవ్వడం వల్ల ఎవరన్నా ఒకవేళ ఎక్కే వాళ్ళు ఉంటే ఎక్కుతారు అన్నట్టుగా అది ఒకసారి ఇస్తారు, తర్వాత స్టార్ట్ చేస్తారనమాట. సో మొత్తానికైతే స్టార్ట్ అయిపోయింది. ఎన్ని మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయంటే లిటరల్గా కొంచెం దూరం వెళ్ళిపోయాక, అంటే వేరే స్టేట్స్ దాటాక చాలా బాగున్నాయి లొకేషన్స్. సో ఇక్కడైతే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మేము ఇంకా మూవ్ అవుతున్నాం. అండ్ టికెట్ ఛార్జ్ చెప్పాలి కదా, మేము 2 months ముందే బుక్ చేసుకుంటే 680 రూపీస్ స్లీపర్కి అయితే పడింది అనమాట. బిఫోర్ డే కూడా మనకి దొరుకుతాయి. సో అలా కూడా మనం టికెట్ అనేది రిజర్వ్ చేసుకోవచ్చు, సీట్ అనేది. సో అక్కడికి వెళ్ళాక కూడా మనకు కన్ఫర్మ్ అవుతాయా లేదా, సీట్స్ అసలు ఉంటాయా లేదా అని మనకి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే తత్కాల్లో మనం బుక్ చేసుకుంటాం కాబట్టి. సో తర్వాత టిఫిన్ కోసం అయితే మేము ఒక 2 ఇడ్లీ ఒక వడ అయితే తీసుకున్నాము. మేము ఆల్రెడీ స్టేషన్ దగ్గర తీసుకొని ఎక్కేసామన్నమాట. ఇలా బొమ్మలు ఆర్ ఇలా బ్యాంగిల్స్ స్టాండ్స్ కానీ, చార్జర్స్ కానీ ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ట్రైన్లో స్టార్ట్ అయిపోతాయి. కొంచెం మన స్టేట్ దాటి వెళ్తున్నప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ దొరుకుతాయి. 300 చెప్పింది ఆవిడ, మేమైతే 100 రూపీస్కి అడిగాం. 150కి ఇస్తాను, ఇరిగిపోయింది ఇస్తున్నారు. సో మనం ఎంత చెప్తే మ్యాక్సిమం అంతకే ఇస్తారు, కానీ వెళ్ళేటప్పుడు కదా మేము అందుకనే ఎక్కువ తీసుకోలేదనమాట. సో ఇలాంటి వాళ్ళు చాలామందే వస్తారు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి అయితే మేము పులిహార తీసుకొచ్చుకున్నాము. సో దాంతోటే ఫినిష్ అయితే చేసేసామన్నమాట లంచ్. వైట్ రైస్ తినేవాళ్ళు వైట్ రైస్ విత్ పికిల్ అండ్ కర్రీ అయితే తినేశారు. సో నాకైతే మెయిన్గా ఇన్ఫర్మేషన్ లేదనమాట జర్నీ నుంచి, బిఫోర్ డేనే తెలుసు. అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే నేనైతే వచ్చేసాను ఏం ప్రిపేర్ చేయకుండా. సో మా వెంట వచ్చిన అన్న వాళ్ళు అంతా షేర్ చేసుకొని అయితే తినేసాము. ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందో, నాగ్పూర్లో అనమాట. ఇదైతే మనకి హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో అలానే అనిపించింది అనమాట. సో మెట్రో కూడా ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంది జనాలు, మనం ఒకవేళ స్లీపర్ అనుకోండి, వచ్చి మన కాళ్ళ దగ్గర కూడా కూర్చుంటున్నారు. సో ఎంత రిజర్వ్డ్ అయినా సరే చాలామంది అయితే ఎక్కేస్తూనే ఉంటారనమాట. ఇలా స్లీపర్స్లో అయితే ఒక ఏసీ వాటిలో మాత్రమే కొంచెం తక్కువగా ఉంటాయి ఇలాగా. సో ఇక్కడ కూడా ట్రైన్ ఒక 40 minutes దాకా అయితే ఆగిందనమాట. సో అప్పుడైతే నేను ఇదన్నీ కూడా క్యాప్చర్ చేసుకున్నాను. చాలా స్లోగా వెళ్తుంది కదా పెద్ద పెద్ద స్టేషన్స్లో, అందుకని చెప్పేసి నాకు టైం దొరికింది. అండ్ మా పక్కనే క్యాంటీన్ కూడా ఉందనమాట. అక్కడి నుంచి అయితే మాకు ఊరికే ఈ స్నాక్స్ అలాంటివి అమ్మడానికి వస్తూనే ఉన్నారు. మేమైతే అవే తీసుకున్నాం మధ్యలో స్నాక్స్ లాగా. తర్వాత ఇదేదో రింగ్ రోడ్ ఆర్ హైవే అనుకుంటా. మార్నింగ్ అయితే మేము ఇలా మంచిగా కార్డ్స్ అయితే ఆడుకున్నాము. అండ్ ఈ పిల్లాడైతే రింగ్ మొత్తం బాడీలో నుంచి తీసేసి మనీ కోసం ఇలాంటి చాలా మంది వస్తూనే ఉంటారనమాట. సో తర్వాత మంచిగా టైం పాస్ అయితే అయిపోయింది. నైట్ పడుకొని లేచాక మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉండింది. చాలా చాలా బాగుంది గ్రీనరీ. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మన దగ్గరే ఉంటుంది. ఆర్ సౌత్ సైడెడ్ గ్రీనరీ ఎక్కువ అని చెప్పి నేను విన్నాను. నార్త్ సైడ్ నేను వెళ్ళాను, మహారాష్ట్ర అటు సైడ్, కానీ ఇక్కడ యూపీ సైడ్ అయితే నాకు అంత తెలీదు. నేను విన్నది వేరు, అక్కడ చూసింది వేరే అనిపించింది నాకైతే ట్రైన్ జర్నీలో అయితే. సో త్రూ అవుట్ ద జర్నీ అయితే నాకు మంచిగానే అనిపించింది. కానీ ఇంత చల్లగా ఉన్నా కూడా మనకైతే హ్యూమిడిటీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉండిందనమాట. అదొక్కటి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. నా ఫేస్ చూస్తున్నారు, పఫీ ఫేస్ అయిపోయింది. మార్నింగ్ లేచాక వెంటనే అది వీడియో అయితే నేను తీసుకున్నాను. సో మొత్తానికైతే అలాగే చాలా దూరం వెళ్ళిపోయాక చిన్న చిన్న స్టేషన్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ గూడ్స్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట మెయిన్ ట్రైన్స్ కంటే కూడా.
మెయిన్ ట్రైన్స్ వచ్చినప్పుడు పక్క క్రాసింగ్ అయితే ఆపుతున్నారు. నెక్స్ట్ వచ్చే లొకేషన్ అయితే నా ఫేవరెట్ అనమాట. మంచి డ్రెస్ వేసుకున్నట్టయితే ఆగినప్పుడు నేను అక్కడ నించొని ఒక ఫోటో అయినా దిగి ఉండేదాన్ని, కానీ బాగాలేదని చెప్పి దిగలేదు. అంత మార్నింగ్ అయితే ఎంత బాగుందో అక్కడ ప్రశాంతంగా. ఫుడ్ నైట్ ఏం తిన్నామో చెప్పలేదు కదా, మార్నింగ్ లెఫ్ట్ ఓవర్ రైస్ అండ్ పులిహార తోటే నైట్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాం. అండ్ మధ్యలో స్నాక్స్ లాగా చూడవా కూడా తినేసాం అనమాట. అండ్ అప్పటికే మేము తీసుకొచ్చుకున్న ఫుడ్ అయితే అయిపోయింది. లొకేషన్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇంకా నాకు ఛాన్స్ ఉన్నట్టయితే ఇంకా కొంచెం స్లోగా వెళ్ళినట్టయితే ట్రైన్ ఇంకా బాగుండేది అనిపించింది, కానీ లేట్ అయిపోతుంది అలా అనుకుంటే కూడా. అండ్ తర్వాత అయితే ఒక స్టేషన్ దగ్గర అయితే ఆగిందనమాట. సో ప్రయాగ్రాజ్ ఆ స్టేషన్ దగ్గర అయితే ఆగితే మేము అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాము. సో నేనైతే ఈ వాటర్ బాటిల్ బ్రష్ చేయడానికి తీసుకున్నాను లిటరల్గా, ఎందుకంటే వాటర్ అనేవి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ అలర్జీ అనమాట నాకైతే. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే రీసైకిల్ అయ్యి అవే వాటర్ వస్తాయి మనకి ట్రైన్స్లో అని చెప్పి విన్నాను. సో అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, బట్ ఒక్కటైతే ఉండిపోతుంది కదా మైండ్లో, అందుకని చెప్పేసి నేను ఆ బాటిల్ కొనుక్కొని దిగి మరి బ్రష్ చేసుకొని పైకి వచ్చేసాను. సో తర్వాత అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ స్నాక్స్ స్టార్ట్ చేసేసాం మేము. అంటే లైక్ టిఫిన్ కూడా లేదనమాట మనకి, ఆర్డర్ చేసుకోవడానికి నియర్ బై కూడా ఏమీ లేవు. ఎందుకంటే అడవిలో ఉన్నట్టుగానే లిటరల్గా మొత్తం అడవి ఉంది చుట్టూతా మనకి, అందుకని చెప్పేసి అయితే అక్కడ ఏం దొరకలేదనమాట. సో వాటితో అడ్జస్ట్ అయిపోయాక ఇవైతే ఈ బ్రిడ్జెస్ అయితే ఏవైతే ఉన్నాయో అటు సైడ్ కూడా ఉంది చూసారా. సో ఇవన్నీ కూడా మనకి ఒక 3 to 4 minutes జర్నీ వస్తాయి అనమాట. అంత పెద్దగా అయితే నేను ఇప్పటిదాకా చూడలేదనమాట ఈ వాటర్ బాడీ మీద నుంచి మనం ట్రైన్లో వెళ్ళడం. నేను మీకు ఇప్పుడు ఫాస్ట్గా పెడితేనే ఇది 1.5 minute దాకా వస్తూనే ఉంది. అండ్ ఇక్కడ చూసారు కదా దానికి మొత్తం జాలీలాగా కట్టి పెట్టారనమాట. ఎవరైనా చెత్త కానీ ఆర్ ఫిషెస్ కోసమో అదైతే క్లారిటీ లేదు నాకైతే, కానీ వాటర్ అయితే నీట్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి గంగా అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ కలర్ చూస్తేనే మనం ఈజీగా చెప్పేసేయచ్చు అవి గంగా వాటర్ అని చెప్పేసి. సో తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఇదే 3 kilometersదే. అండ్ సరియు నది దగ్గర కూడా నేను ఇలాంటిదే ఒకటైతే పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను, సో అవి కూడా చూసేసేయండి. మన ఇంకొక వ్లాగ్ ఉంది కదా అయోధ్య వ్లాగ్, అందులో కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి ఎందుకు అని మీకు ఒకవేళ తెలుసుంటే కనుక అది కూడా కామెంట్ చేసేసేయండి. సో ఇదైతే ఎండ్ అయిపోతుంది అనమాట. 3 minutes 4 minutes వచ్చాక దాని దగ్గర కూడా చాలా మంది ఉంటున్నారు. ఒక కొంచెం ఎక్కువ ఫ్లో ఉన్నా కూడా వాళ్ళకి ఏమైనా అవుతుంది, బట్ వాళ్ళకైతే ఆ భయాలు ఏం లేవని అనిపించింది నాకైతే. సో బోటింగ్ అవన్నీ కూడా ఏమి లేవు ఇక్కడైతే. సో మొత్తానికైతే అది జస్ట్ పారే నదిలాగా అయితే ఉందంతే, కానీ చాలా పెద్దది విడ్త్లో కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే క్యాంటీన్ అనమాట మా పక్కనే, అక్కడ అలో లేదు అందుకని నేను తీయలేదు. సో తర్వాత కూడా ఫుడ్ ఆఫర్ చేశారు, అంటే లైక్ మనీకి మనం కొనుక్కోవాలి. మళ్ళీ కాస్త చూడవా తినేసి అయితే మేము ఇంకా కాసేపట్లో కాశీ వస్తుంది కదా ఎలాగో అని చెప్పేసి ఊరుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్ అయితే అలా అయిపోయింది మాదైతే. సో మధ్యలో టైం పాస్ కూడా అయిపోయింది అండ్ మధ్యాహ్నం కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో ఇక్కడ కనిపించట్లేదు, కానీ వీడియోలో అక్కడ మొత్తం వాలిపోయి అవే ఉన్నాయి, కానీ భలే అనిపించింది. ఇలాంటి జర్నీస్ అయితే మనం మిస్ అవ్వకూడదు. చెప్పాలంటే నైట్ జర్నీ చేస్తే సరేలే నిద్రలో జర్నీ అనేది పోతుంది అని అనుకుంటారు, కానీ మార్నింగ్ టైం అయితే కొంచెం ఇలా బాగుంటుంది. టైం పాస్ అయినంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఇంకా వారణాసి వచ్చేస్తుంది, స్టేషన్ అయితే బనారస్ వచ్చిందనమాట ఇప్పుడు. కానీ ఎంత హ్యూమిడిటీ ఉందంటే అసలు ఒకరికొకరు ఇలా అతుక్కుపోతున్నాం అనమాట. రూమ్స్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోవాలి అని చెప్పేసి ఇంకా ఏదోలా అయితే మేము స్టార్ట్ అయిపోదాము అని అనుకున్నాం, కానీ పావు గంట అయితే ఇక్కడిక్కడే తిప్పుతూనే ఉన్నారనమాట. సో మొత్తానికైతే స్టేషన్ అయితే వచ్చింది, ఇంకా మేము దిగిపోయే టైం కూడా వచ్చింది. కానీ దిగేటప్పుడు కూడా ఎక్కువ సేపు అయితే ఇక్కడ ట్రైన్ అయితే పెద్దగా వెయిట్ చేయదంట. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గానే దిగిపోవడమే బెటర్. మనం మొత్తం బ్యాగ్స్ మాత్రం పక్కాగా సరిగ్గా చూసుకోవాలి. మాకేం చెప్పారంటే డ్యూరింగ్ ది జర్నీ పక్కాగా దొంగలు ఉంటారు అది అని చెప్పారు, బట్ అవేం లేవన్నమాట ఇక్కడ. సో మొత్తానికైతే దిగిపోయాము ఎస్కలేటర్. అండ్ కాశీలో రైల్వే స్టేషన్ చాలా పెద్దది, ఎయిర్పోర్ట్ కంటే నాకు రైల్వే స్టేషన్ పెద్దది అనిపించింది. సో అంటే అంత బాగుందనమాట. సో ఇక్కడ కూడా బయటికి వెళ్ళగానే మనకి ఆటోస్ అయితే హైర్కి దొరుకుతాయి. సో పర్ పర్సన్ 20 రూపీస్ అయితే మా దగ్గరికి ఛార్జ్ చేశారు, అంటే లోకల్ ఛార్జే అనమాట. సో ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నా కూడా మీరైతే ఇది నోట్ చేసుకొని 20 రూపీస్ అనమాట. మొత్తానికి మేమైతే కేదార్ ఘాట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఒక్కొక్క ఆటోలో 6 మెంబర్స్ అయితే కూర్చున్నాము. సో ఇలా 2 ఆటోస్ అయితే బయలుదేరిపోయాయి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి అయితే చాలా దూరమే ఉంది. అంటే కాశీ ఎలా అంటే
నడుస్తూ పోతే 3 కిలోమీటర్స్ అవుతుంది, మనం ఇలా ఆటోలో పోతే 30 కిలోమీటర్స్ అవుతుంది అన్నట్టుగా అయితే ఉంటుందన్నమాట. మొత్తం గల్లీస్ లాగానే ఉంటాయి. సో వాటి నుంచి నడుచుకుంటూ వెళ్ళడం బెటర్. ఇక్కడ ట్రాఫిక్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. సో మొత్తానికైతే ఇక్కడ లవ్ వారణాసి ఉంది, అది క్యాప్చర్ చేసుకోకపోతే ఎలా, అందుకే తీసుకున్నాను. ఇంకా ట్రాఫిక్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, ఇందాక చెప్పాను కదా అక్కడే స్టక్ అయిపోయాం. ఇక్కడ జ్యూస్ స్పెల్లింగ్ చూడండి, నేనైతే కొత్తగా నేర్చుకుంటున్నాను. సో పాపం ఆ జ్యూస్ పాయింట్ స్పెల్లింగ్ వస్తే జ్యూస్ షాప్ ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి. సో తర్వాత ఇదైతే బస్ స్టాప్ అంట. సో ఇక్కడే మనం బస్సెస్ కూడా ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా అంటే లైక్ సర్వీస్ సెంటర్ లాగా కూడా ఇక్కడే ఉంది, బ్యాక్ యార్డ్ లాగా. సో ఇక్కడైతే మొత్తం ప్లాజాస్ కానీ మాల్స్ కానీ చాలానే ఉన్నాయి. సో కాశీ అంటే ఏం దొరకదు అని చెప్తే నేను అదే నమ్మి వెళ్ళాను. కానీ ముందు కాశీ వెళ్ళేటప్పుడు నేను పక్కాగా అంటే లైక్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా పక్కాగా ఒక వీడియో చూస్తాను. సో కాశీ వెళ్ళేటప్పుడు కూడా ముందు ఒక వీడియో చూసా, బట్ అందులో కంటే కూడా నాకు రియల్గానే బాగుంది అనిపించింది. ఇక్కడ అన్నీ కూడా మినేచర్వి లేకపోతే ఏదైనా దేవుడి బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఉన్నాయి మేము వెళ్ళే స్టే దగ్గర అయితే. సో ఇదంతా కూడా మనకి ఎక్కడ అంటే కేదార్ ఘాట్ అనమాట. ఇక్కడికే హరిశ్చంద్ర ఘాట్ కూడా చాలా పక్కనే ఉంటాయి. సో ఫేమస్ కదా హరిశ్చంద్ర ఘాట్ అండ్ మణికర్ణిక. మొత్తానికి స్టే అయితే ఇక్కడికి తీసుకొచ్చారు, బాలాజీ ప్యాలెస్ అనమాట దీని పేరు అయితే. సో చూడ్డానికి అయితే ఎంత బాగుందో. మొత్తం కూడా ఏసీ రూమ్స్ అంట. ఇందులో చాలా మంది అయితే అప్పటికే వెళ్ళిపోతూ ఉన్నారు దర్శనాలకి. మేము వచ్చేసరికి సో మేము ఈజీగా 3 to 4 అయింది అనుకుంటాను ఇక్కడికి వచ్చేసరికి. దిగేసి మళ్ళీ అక్కడ నుంచి ఆటోస్ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చేసరికి 3:30 అరౌండ్ అయిపోయింది. సో ఇదంతా కూడా వీళ్ళ ప్యాలెస్ అనమాట. సో బాలాజీ ప్యాలెస్ పక్కనేమో గార్డెన్ ఉంటుంది, అంటే రైట్ సైడ్ చూస్తున్నారు కదా. పైన మొత్తం కూడా ఇలా ప్యారెట్స్, లవ్ బర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నేనైతే అక్కడికి కూడా వెళ్ళాను, పైన కూడా మొత్తం చూపిద్దాము మీకు అని చెప్పేసి స్టేలో ఎలా ఉంది అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే బర్డ్స్ని కూడా చాలానే పెంచుతున్నారు. ఈ ప్యారెట్ చూస్తున్నారు కదా రైట్ సైడ్ 3rd దాంట్లో ఉంది, అది నా దగ్గరికే వచ్చిందనమాట చాలాసేపు కూడా. మిగతా ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, కానీ ఆడుకున్నంతసేపు అయితే భలే అనిపించింది నాకు. అది నన్ను ముట్టుకుంటుంది కానీ నేను మాత్రం దాన్ని ముట్టుకోకూడదు అని అంటుంది. సో నాకైతే అదొకటి బాగా నచ్చింది, చాలా క్యాప్చర్ చేసుకున్నా. దాంతో వీడియోస్ అయితే అన్నీ పోస్ట్ చేస్తాను. షార్ట్స్ లాగా కూడా కొన్ని మిస్ అయిపోయాయి. అండ్ షార్ట్ వీడియోస్ చాలామంది చూడలేదు అసలు. అంత మంచిగా తీసాను, అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా కాశీ గురించి నేనైతే వాటిలో. సో అక్కడ కూడా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. దీని కింద లింక్ ప్రొవైడ్ చేసే ఆప్షన్ ఉంటే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో తర్వాత మీలో ఎంతమందికి బర్డ్స్ అంటే ఇష్టం? నాకు చాలా ఇష్టం, కానీ ఇంట్లో పెంచుకోకూడదు అని చెప్పేసి వాటికి ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పి మా మమ్మీ అయితే ఒప్పుకునేవారు కాదు, అందుకని చెప్పి నేనైతే తీసుకోలేదు. సో అంతే వీటి గురించి అయితే వీడియో. వీటికి ఫుడ్ కానీ వాటర్ సప్లై కానీ ఎంత బాగా ఇస్తున్నారో. కింద మొత్తం కూడా ఆఫీస్ అనమాట, అంటే మనం ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా రూమ్స్, అవి బుక్ చేసుకోవాలన్నా కూడా లేకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు కూడా అక్కడే వర్క్స్ అన్నీ కూడా చూసుకుంటారంట. వాళ్ళ పైన అయితే ఇక్కడ ఉంది. ఇక్కడికైతే ఎవరిని అలౌ చెయ్యట్లేదు మ్యాక్సిమం, ఎందుకంటే ఇది పైన ఉంది అండ్ ఆ స్టేలో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం అలౌ ఉందన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది ఇదంతా కూడా. అండ్ ఇంతసేపు సోది వీడియోలా ఉండొచ్చు మీకైతే, నాకు నచ్చింది కాబట్టి నేనైతే పోస్ట్ చేస్తున్నాను. సో మీకు వద్దు అని అనుకుంటే కొంచెం స్కిప్ చేసేసేయచ్చు. అండ్ బడ్జెట్ అని చెప్పాను కదా, నేనైతే ఇప్పటివరకు బడ్జెట్ ఎంత అయిందో 120 రూపీస్ క్యాబ్, అదైతే మనకు ఆప్షన్. మీరైతే బస్లో వచ్చేస్తే అక్కడి వరకు ఫ్రీ అవుతుంది అనమాట. సో అబ్బాయిలకైతే అరౌండ్ ఒక 40 రూపీస్లో మీరైతే వచ్చేసేయచ్చు. దెన్ తర్వాత 680 రూపీస్ అయితే మనకి ట్రైన్ పడింది. అండ్ టిఫిన్ ఛార్జెస్ మీరు ఇంట్లో తింటారా అక్కడ అనేది మీ ఇష్టం కదా. సో ఇదంతా కూడా గార్డెన్. మాకైతే అక్కడ స్టే దొరకలేదనమాట. సో పక్క సందులోకి వెళ్తే ఇక్కడైతే మాకు దొరికింది. ఇదంతా కూడా బ్రాహ్మణ్ స్ట్రీట్ అంట, ఈ ధూళిపాళ్ల నారాయణ శాస్త్రి. సో ఈ స్టేలో అయితే మేము ఉన్నాము. సో ఇదైతే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కనుక మాకైతే చాలా తక్కువకి వచ్చింది. అండ్ 13 మెంబర్స్ ఉన్నామని చెప్పాను కదా, అందుకని తగ్గిందనమాట స్టే ఛార్జ్ అనేది మనకి. ఇక్కడ ఓన్లీ అంటే రూమ్స్ ప్లస్ వాటర్ అన్నీ కూడా మనకి ఫెసిలిటీ అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ బాగా నీట్గా కూడా ఉంచారనమాట. సో మనకి ఎవ్రీ మార్నింగ్ క్లీనింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. ఒక ఇంట్లో ఉన్న ఫీలే వచ్చిందనమాట మనకైతే. సో అవన్నీ కూడా స్టే ఎలా ఉందో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను.
3,500 3,000 అయితే పడింది మాకు. ఎందుకంటే సో యాక్చువల్గా అయితే 5,500 6,000, కానీ మాకు తెలిసిన వాళ్ళని చెప్పాను కదా, అందుకని తగ్గించారనమాట. సో ఇదైతే ఫస్ట్ రూమ్ మొత్తం కూడా. మళ్ళీ అయితే నీట్గా మీకు చూపిస్తాను, చూసేసేయండి. సో ఫస్ట్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయాక మనకైతే బెడ్ అయితే ఇస్తున్నారు. ఇది 3 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది అనమాట, కింగ్ సైజ్ బెడ్. సో మేము 3 మెంబర్స్ అయితే ఈ రూమ్లో ఉండడానికి తీసుకున్నాం అనమాట, సంతువాలు అండ్ నేను. తర్వాత ఏసీ ఉంది, కానీ అదైతే ఫెసిలిటీ అయితే లేదు మనకి. మనం ఇంకా తక్కువ ఇస్తున్నప్పుడు మనకి అవన్నీ కూడా ఉండవు కదా. సో అండ్ వైఫై కూడా లేదనమాట. నాకు అక్కడ ప్రాబ్లం అదొక్కటే అనిపించింది, ఎందుకంటే పోస్ట్ చేయడానికి లేదు కదా అని చెప్పి. సో ఇదైతే సెకండ్ రూమ్. ఇది చాలా పెద్ద రూమ్ అనమాట. సో ఇదేంటంటే ఒక 6 to 7 మెంబర్స్ ఇటు సైడే పడుకోవచ్చు హ్యాపీగా. అండ్ నా ముందు కూడా ఇంకొక బెడ్ ఉంది, కానీ అటు ఆల్రెడీ పడుకున్నారు కాబట్టి నేను వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి చూపించలేదు. ఇలా మనకి కబోర్డ్స్ కానీ అంతా బాగా ఇచ్చారు ఫెసిలిటీ. వాటర్ కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారనమాట, అంటే డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళే. అండ్ ఫుడ్ కూడా మేమైతే ఫస్ట్ రోజు అయితే అక్కడే వండించుకున్నాం అనమాట. ఆవిడే వంట చేసి మరీ పెట్టేశారు. స్పెషల్గా ఈ స్టే అయితే బ్రాహ్మణ్స్ కోసం అనే చెప్పారు నాకైతే. అండ్ తర్వాత ఇందాక బాలాజీ ప్యాలెస్ చూసారు కదా, అక్కడ మాత్రం ఎవరైనా ఉండొచ్చు. అండ్ బాగుంటాయి కూడా రూమ్స్ అంట అక్కడ. సో నాకు తెలిసిన ఇదే అయితే నేను ఇప్పుడు చెప్పాను. సో దీనికైతే 300 పడ్డట్టు మనకి, ఒక రోజుకి 300 పడ్డట్టు అనుకోండి. సో 300 or 350 ఇక్కడతోటి మనకి ఎంత అయింది, అరౌండ్ 1,200 అలా అయింది కదా. అంటే నేను ఛార్జెస్ కూడా లెక్కేస్తుంటే అలా అయిందనమాట. అంతే, మాకు వెళ్ళడానికి ఇంతే పడింది. అండ్ ఇంకా మొత్తం మనకి ఈ జర్నీకి అంటే కూడా ఎక్కువ మనకి లోపలే ఎక్కువ అవుతాయి అనమాట, కాశీ లోపలే ఎక్కువ అవుతాయి. అండ్ ఇదైతే థర్డ్ రూమ్. సో ఇందులో కూడా ఒక ముగ్గురికి అయితే తీసుకున్నారనమాట. ప్రతి రూమ్లో అయితే మనకి కూలర్ కూడా ఇచ్చారు. 3 రూమ్సే కాదు, దీంట్లో మొత్తం 5 రూమ్స్ ఉన్నాయి. మేము 3 తీసుకున్నాము, అండ్ దానికైతే ఆ ఛార్జ్ చేశారు. అండ్ వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి అనమాట. సో నీట్గానే కాదు, నీట్గా ఉన్నాయి. సో ప్రతి రూమ్లో వాచ్ ఇచ్చారు. అంతా అయితే మాకైతే నచ్చింది, కానీ కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం వేడి అనిపించింది. కానీ ఇంట్లో మాత్రం బాగుంది, కానీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటా. సో మన స్టే పక్కనే ఇందాక ఆవిడ వంట చేశారని చెప్పాను కదా, పక్కింటి వాళ్ళు. సో ఇక్కడికైతే మేము వచ్చేసామన్నమాట. వీళ్ళ గురించి కూడా డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయమన్నారు, ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఫోన్ నెంబర్ అయితే నేను తీసుకోవడం మర్చిపోయాను. వంట మాత్రం కొంచెం చెప్పగానే చేశారు, అంటే అందరికీ వీలుగా ఉండేలాగా తినడానికి చేశారనమాట. ఉప్పు తక్కువైనా మనం వేసుకోవచ్చు కదా, ఎక్కువైతే వేసుకోలేము, కారం కూడా అంతే అని చెప్పి. ఆవకాయ అయితే నాకు బాగా నచ్చింది, అది ఒక్కటి ఉంటే చాలా, నేను బతికేస్తాను. సో పచ్చళ్ళు ఒక్కటి ఉంటే చాలా అనిపిస్తుంది నాకైతే. రైస్ అంటారా ఇంకెవరి దగ్గరైనా అలాగే ఉంటుంది. అండ్ నెయ్యి అయితే కాచిన నెయ్యే ఇచ్చారు. సో మొత్తానికైతే అలా అయిపోయింది. అండ్ సాంబార్ కూడా కొంచెం కొబ్బరి వేసి పెట్టారు. వీళ్ళు మలయాళీస్ అంట. సో ఆవిడైతే బాగానే చేశారు వంట. కొంచెం ఎందుకో ఆ టచ్చే అనిపించింది. సో అందుకని చెప్పేసి మనకు అంత ఎక్కలేదు, కానీ ఆ టైంలో అప్పటికప్పుడు వండి పెట్టడం అనేది గ్రేట్. సో మేమైతే మొత్తానికి ఈవినింగ్ 7కి ఆ టైంలో అయితే చేసామన్నమాట భోజనం. సో మొత్తానికైతే ఇది వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం కూడా వెయిట్ చేసేసేయండి. అండ్ చాలా అయితే ఇన్ఫర్మేషన్ నేను పక్కాగా షేర్ చేస్తాను. బాయ్.